పల్నాడు జిల్లా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన మరియు జాగ్రత్తలు తెలిపే విధంగా రూపొందించిన వినూత్న కార్యక్రమం మీతో మేమును ప్రారంభించిన ఎస్పీ శ్రీ కంచు శ్రీనివాసరావు ఐపీఎస్ గారు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్ గారు పోలీస్ కార్యాలయ ఆవరణలో సాయంత్రం 4:10 శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ గారు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పల్నాడు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ మీతో మేము మీ రక్షణ మా బాధ్యత అను కార్యక్రమం పల్నాడు జిల్లాలోని ప్రజలు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు వాటి పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ రిసెప్షన్ల వద్ద డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేయడం ద్వారా పౌరులకు అవగాహన మరియు సమాచారాన్ని అందించడం మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పెంపొందేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రత్యేకంగా శాటిలైట్ సిస్టంతో అనుసంధానంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా ఉపయోగకరమైన సమాచారం, వీడియోలు మరియు చిత్రాలు ప్రసారం చేయబడతాయని శ్రీ ఎస్పీ గారు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి సైబర్ లింక్స్ వస్తున్నప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుత యువత గంజాయి, డ్రగ్స్ పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అవి తీసుకోవడం వలన వారి భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు, మహిళా రక్షణలో పోలీస్ వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారిని చట్టపరంగా ఏ విధంగా శిక్షిస్తారో, రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకొని తమ యొక్క ప్రాణాలను భద్రంగా చూసుకునే విధంగా వీడియోలను రూపొందించడం జరిగిందని శ్రీ ఎస్పీ గారు తెలిపారు. సమాజంలో పౌరుల యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలో వీడియో ద్వారా రూపొందించడం జరిగింది. యువత చిన్న చిన్న కారణాలకు మా తెలుగు బాల్ పడకుండా వారి యొక్క తాలూకు జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండేందుకు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అనుచిత పోస్టులు పెట్టే వారి పట్ల పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయడం జరిగింది. మీతో మేము అనే నినాదంతో పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ వారు డిజిటల్ స్క్రీన్లను లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో వివిధ నేరాల బారిన పడకుండా ఉండే విధంగా కూడా డిజిటల్ మీడియం ద్వారా అవగాహన కల్పించాలన్న ఆలోచనే ఈ మీతో మేము. ఈ డిజిటల్ స్క్రీన్ల కంట్రోల్ అంతా కూడా పల్నాడు ఎస్పీ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుండి ఆపరేట్ చేయబడుతోంది. వైర్లెస్ టెక్నాలజీ కలిగిన ఈ స్క్రీన్లలో శాటిలైట్ ద్వారా నేరుగా ప్రసారమయ్యే తాజా సమాచారం, ప్రజా అవగాహన వీడియోలు మరియు సూచనలు, నేరాల నివారణ మార్గదర్శకాలు, ఫిర్యాదు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ సూచనలు మొదలగు ఎన్నో అంశాలు ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఈ స్టేషన్స్ లో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వెర్టికల్ టీవీలో వివిధ సైబర్ నేరాల బారిన పడకుండా ఏ విధంగా ఉండాలి, డ్రగ్స్ మరియు గాంజా పట్ల యువత ఇన్వాల్వ్ కావడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా ఇబ్బందులకు లోనవుతున్నాయని తెలియజేయడము, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించే దిశగా పౌరుల యొక్క బాధ్యతను తెలియజేయడము, అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ అప్రమత్తతల కోసం ఈ స్క్రీన్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని గమనించడం వల్ల ప్రజలకు ఒక చక్కటి అవగాహన రావడమే కాకుండా నేరాల యొక్క సంఖ్య కూడా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. పోలీస్ సేవల్లో ప్రజా భద్రత కోసం మరింత మెరుగైన సేవలకై మీతో మేము, మీ భద్రతే మా ధ్యేయం. ಮಂದಿಲೆಂತ ಆಗಿರೋದನ್ನ ಫೋನು ಅಲ್ರೇಸ್ತಾರಲ್ಲ ನಾನು ಅಮ್ಮ ಓಕೆ ಜಪ್ ಮಾಡ ಅಪ್ಪಡೆ ఒక 3-3 డిఎస్పీస్ అక్కడ ఉంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తుంది. ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది, దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వారిని అభినందిస్తున్నాను.
చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాలు బారిన పడుతుంటాం, మోసాలు బారిన పడుతుంటాం. కొన్నిసార్లు క్షణికావేశంతో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం